హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి ఆమ్లాతో ఒక మంచి టేస్టీ రెసిపీ చేయబోతున్నాను. ముందుగా వీటి యొక్క బెనిఫిట్స్ మనం తెలుసుకుందాం, ఓకేనా? ఆమ్లా డైలీ తీసుకోవడం వల్ల ఇందులో విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న మెటబాలిజం కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ రా జ్యూస్ తాగటం వల్ల మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెంచుతుంది. నెక్స్ట్ మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల ఇది చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది స్కిన్కి చాలా మంచిది అని కూడా చెప్తారు. నెక్స్ట్ మన బాడీలో ఏవైనా ఇంప్యూరిటీస్ ఏవైనా ఉన్నాయనుకోండి, ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది డైలీ కన్జ్యూమ్ చేస్తే చాలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మ్యాక్సిమం ఇది డైలీ మనం కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తారని అనుకుంటున్నా. నేనైతే డైలీ అట్లీస్ట్ ఒక ఆమ్లా తినేటానికైనా ట్రై చేస్తాను. అట్లీస్ట్ జ్యూస్ తాగడానికి ఇష్టం లేని వాళ్ళు నేను ఇప్పుడు చూపించే రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఇది డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల ఇది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. రోజుకి ఒక ఆమ్లా తినేలాగా అలవాటు చేయండి మీ పిల్లలకి. అండి, నేను ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను. నేను 1/2 కిలో తీసుకుంటున్నాను. సో వీటికి ఎడ్జెస్ అన్నీ చిన్న ఘాట్లుగా పెట్టుకుందాము. చూడండి, ఇలా ఉందా? ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జ్లో చిన్న చిన్న ఘాట్లు ఇలా చాక్తో పెట్టుకుందాం. మొత్తం అన్నిటికీ ఇలా పెట్టుకుందాం. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ లోపలికి వెళ్తుందన్నమాట. ఓకేనా? జస్ట్ అక్కడక్కడ పెట్టుకుంటే చాలు. మరి ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి, మెత్తగా అయిపోయి పీసెస్గా బయటకు వచ్చేస్తాయి. చూసారా? ఈ విధంగా అన్ని ఉసిరికాయలకి ఈ విధంగా పెట్టుకుందాం చిన్న చిన్నగా. నెక్స్ట్ ఒక గ్లాస్ బౌల్లోని నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ 1 గ్లాస్ బౌల్ తీసుకున్నామండి. ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. వీటిలో సాల్ట్ ఎక్కువ పడుతుందండి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వీటిని బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. అట్లీస్ట్ వాటర్లో ఇది 3 అవర్స్ అయినా సోక్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? ఆ తర్వాతే తినడానికి బాగుంటుంది. ఇలా రోజుకి ఒక ఆమ్లా తిన్నా సరిపోతుంది. ఈ విధంగా అయితే పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ తినడానికి ఇష్టమవుతుంది కదా. సారీ అండి, జస్ట్ 3 డేస్ ఇవి ఇలా సోక్ చేసి పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ వాటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటి లోపలికి కూడా వెళ్తుంది. ఫ్లేవర్ కోసం 1 గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? వీటికి ఇలా సెంటర్లో కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ డ్రై రెడ్ చిల్లీ కూడా తీసుకుంటున్నాను. ఇది కూడా యాడ్ చేసుకుందాం. జస్ట్ కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తినేందుకు అట్రాక్టివ్గా కనిపిస్తేనే కదా ఎవరికైనా తినాలి అనిపిస్తుంది. దిస్ ఈజ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇట్స్ నాట్ ఏ కలర్. చూడండి, పుదీనా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేవచ్చు. నాకైతే ఈ ఫ్లేవర్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో నేను ఇవి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక 3 డేస్ అయినా మనం ఇలా సోక్ చేసి పెట్టుకుందాం. ఆ తరువాతే మనకి టేస్ట్ వస్తుంది. అంతవరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక ప్లేస్లో ఒక గ్లాస్ జార్లోని స్టోర్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఆఫ్టర్ 3 డేస్ వీటి కలర్ కూడా చేంజ్ అవుతుంది. మీకు ఇన్ కేస్ చేంజ్ అవ్వలేదు అనుకుంటే ఇంకో ఫ్యూ డేస్ అలా వాటర్లోనే సోక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీకు స్టోరేజ్ పర్పస్ ఏవైనా
డౌట్ ఉండొచ్చు. అది మనం ఫ్రెష్గా చేసుకుంటే మోస్ట్లీ అది బెస్ట్ అనిపిస్తుంది. ఇన్ కేస్ ఎక్కువగా చేసుకుంటారే అనుకోండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది. సో ఇలా రోజుకి చూడండి, ఇలా రోజుకొక ఆమ్లా అయినా మీ పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇలా అలవాటు చేయటం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు. స్కిన్కి, హెయిర్కి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయని మీకు ముందే వీడియోలో చెప్పాను. వీలైతే ఇంట్లో మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting recipes, please subscribe my channel.